ఒక న్యాయాధిపతి ఒక ఒక పొరపాటు చేసిన వ్యక్తిని తను తీర్పుని తీర్చి నేను న్యాయముని తీర్చాను అని చెప్పి జస్టిఫై చేస్తున్నారు. యేసయ్య కూడా నిన్ను జస్టిఫై చేస్తున్నారు, నిన్ను నీతిమంతురాలుగా జస్టిఫై చేస్తున్నారు. నీవు ఎన్నడూ పాపం చేయని ఒక వ్యక్తిగా నీ పాపములన్నింటినీ ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కడిగి నిన్ను పాపం లేని వ్యక్తిగా తీర్పుని తెచ్చి జస్టిఫై చేస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని ఎదుట మీరు నేను పరిశుద్ధులమనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో మనం రోమీయులకు రాసిన 3వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మైక్ చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుతున్నారు. యేసయ్య మీ పాపములను క్షమిస్తున్నారు. నిన్న రాత్రి మనం ధ్యానించాం. మనస్సే భయంకరమైన విగ్రహారాధన చేయడమే కాక దేవుని ఆలయంలో విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా పాపం చేసేటట్లుగా ప్రజలను మార్చాడు. కానీ ఎప్పుడైతే మనస్సుని చెరపట్టుకొని వెళుతున్నారో డీప్ డిస్ట్రెస్, చాలా వేదన పడుచున్నప్పుడు తను తాను తగ్గించుకొని ఆయన ప్రార్థన చేయగా యేసయ్య ఆయన విడిపించారట. బానిసత్వం నుండి విడిపించి మరలా రాజుగా నియమించారు. దేవుడు పాపం చేసిన వారందరూ కూడా ఎప్పుడైతే అయ్యా నన్ను క్షమించండి, మీ రక్తముతో నన్ను కడగండి, నన్ను నీతిమంతురాలుగా చేయండి అని అడిగినప్పుడు తను అలాగనే ప్రార్థనను విని గొప్ప కార్యములు చేస్తున్నారు. 23వ వచనంలో మనం చదువుతున్నాము. For everyone has sinned, we all fall short of God's glorious standard. మనమందరూ కూడా పాపం చేసి పాపిలైపోయారు. ఎవరికి కూడా నీతి లేదు. దేవుడు మనల్ని క్రాస్లో నిలబెడితే తన నీతిని ఒకవైపు ఉంచి మనల్ని ఒకవైపు ఉంచితే మనకు సరిపోయే నీతి లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య తన రక్తం చేత కడిగారో మనం దేవుని క్రాస్లో సమానంగా ఉంటున్నాం. అనగా ఆయన తీర్పులో మన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. 24వ వచనం. Yet God with undeserved kindness, మహా గొప్ప కనికరమును బట్టి declares that we are righteous. ఆయన గొప్ప కనికరమును బట్టి కృపను బట్టి మిమ్మల్ని నన్ను నీతిమంతులుగా తీర్పుని తీస్తున్నారు. He did this through Jesus Christ when he freed us from the penalty of our sins. మన పాపములకు శిక్ష వేయబడి ఉంది, నరక శిక్ష వేయబడి ఉంది, మరణ శిక్ష వేయబడి ఉంది. మరణం అంటే ఈ భౌతిక మరణం కాదు, ఈ శరీరంని చంపటం కాదు. ఆత్మకు మరణ శిక్ష వేయబడి ఉంది, నరకంలో మరణ శిక్ష వేయబడి ఉంది. కానీ ఆయన గొప్ప ప్రేమ కృప మనల్ని ఆ శిక్ష నుండి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మనం యేసయ్య చేత జస్టిఫై చేయబడాలంటే, నీతిగా తీర్పు తీర్చబడాలంటే మనకు కావలసిందంతా కూడా విశ్వాసం మాత్రమే అని చెప్పి ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి దాన్ని నీతిగా ఎంచెను. అబ్రహాం జీవితంలో యేసయ్యను విశ్వసించాడు. దేవుడు చెప్పిన మాటనే పరిపూర్ణంగా నమ్మాడు. దేవుడిచ్చిన వాగ్దానంనే, ఆ వాగ్దానంనే నేను నిశ్చయంగా స్వీకరించుకుంటాను, యేసయ్య నా పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని పరిపూర్ణంగా నమ్మాడు. కనుక Abraham believed that the Lord counted him as righteous because of his faith. మీకు విశ్వాసం ఉండాలి. పదే మనకు పాత పాపములు గుర్తుకొస్తానే ఉంటుంది. మనం చేసిన పాపములు గుర్తుకొస్తానే ఉండేది. ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన పాపములు, పోయిన వారం, నిన్నటి దినం, పోయిన గడియలో చేసిన పాపములంతా గుర్తుకొస్తానే ఉంటుంది. కానీ యేసయ్య దగ్గర వచ్చి తగ్గించుకొని అయ్యా నన్ను క్షమించని అడగగా ఆయన క్షమిస్తున్నారు, పాపంని క్షమిస్తున్నారు. కానీ ఆ పాప క్షమాపణని మనం స్వతంత్రించుకోవాలంటే మనకు పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. యేసయ్య నన్ను క్షమించాడు అనే విశ్వాసం కావాలి. అబ్రహాం జీవితంలో దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు.
ఆ వాగ్దానాన్ని నేను స్వాతంత్రించుకుంటాను పరిపూర్ణంగా విశ్వాసించాడు. అబ్రహాం విశ్వాసించడం వలన ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మీరు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఇఫ్ యూ షుడ్ బి జస్టిఫైడ్, నీతిమంతుడిగా మీరు తీర్చబడాలంటే మీరు విశ్వాసించాలి. యేసయ్య నన్ను క్షమించాడు, నా పాపములన్నింటినీ క్షమించాడు, నన్ను నూతనమైన వ్యక్తిగా మార్చాడని చెప్పి విశ్వాసించాలి. మనం ఇప్పుడు చదివాము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన వాక్య భాగంని మనం చదివాము. ఎలాగ మన కొరకు యేసయ్య శ్రమలు అనుభవించాడు. బట్ హీ వాస్ పియర్స్డ్ ఫర్ అవర్ రిబెలియన్, కర్స్డ్ ఫర్ అవర్ సిన్స్. మనం తిరుగుబాటు స్వభావం కొరకు ఆయన పొడవబడ్డారు. హీ వాస్ క్రష్డ్ ఫర్ అవర్ సిన్స్. మన పాపముల కొరకు ఆయన నలగొట్టబడ్డారు. హీ వాస్ బీటెన్ సో వీ కుడ్ బి హోల్. మనం పరిపూర్ణులుగా ఉండుటకు ఆయన కొట్టబడ్డాడు. హీ వాస్ వైట్ సో వీ కుడ్ బి హీల్. మనం స్వస్థపరచబడాలని ఆయన హింసించబడ్డారు, వేధించబడ్డాడు, బాధించబడ్డాడు. ఆల్ ఆఫ్ us like sheep have strayed away. మనం అందరూ కూడా గొర్రె పిల్లల్లా తప్పిపోయాము. We have left God's path to follow our own. మన సొంత ఇష్టానుసారమైన మార్గంలో నడుచుటకు దేవుని మార్గంలో మనం విడిచిపెట్టాము. దేవుని ఆజ్ఞలను మనం విడిచిపెట్టాము. దేవుని నియతులను విడిచిపెట్టి మన సొంత మార్గంలో మనం నడవటం మొదలుపెట్టాము. Yet the Lord laid on him the sins of us all. దేవుడు ఆయనప్పుడు కూడా మన పాపములన్నింటినీ తీసి యేసుక్రీస్తు మీద వచ్చాడంట. హల్లెలూయా. మీరు నేను భరించవలసిన పాపం, మీరు నేను శిక్షించబడవలసిన పాపంనే యేసయ్య మీద ఉంచాడంట. ఈ లోకంలో మొదటి మానవుడు ఆదాము నుండి ఈ లోకంలో చివరి మానవుడు ఎవరు పుట్టి మరణిస్తాడో, దేవుని రాకడ సమయంలో ఎవరు మరణిస్తారో వాళ్ళ వరకు కూడా అందరు చేసిన పాపమునే, చేయబోయే పాపమునే అన్నింటినీ తీసి యేసయ్య మీద ఉంచారంట. కారణం దేవుడికి తెలుసు, ఈ చిన్న పిల్లలు ఎవరు పుడుతున్నారో వారు ఎదుగుతున్నప్పుడు ఏ పాపమును చేస్తారు, ఆ పాపమును కూడా యేసయ్య సిలువలో మరణించారు. హల్లెలూయా. కనుక నిరీక్షణలో ఉంచారు. చేయవలసినంతా విశ్వాసించాలి. విశ్వాసం మూలముగా ఆయన క్షమాపణను మనం పొందుకోవాలి. హీ వాస్ అప్రెస్డ్ అండ్ ట్రీటెడ్ హార్ష్లీ. యేసయ్యను చాలా కఠినంగా ట్రీట్ చేస్తారు. ఆయన చాలా విధిగా బాధించారు, కొట్టారు, ఉమ్ము వేశారు, హింసించారు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాము, పరిశుద్ధ గ్రంథంలో సువార్తలో మనం చదువుతున్నాము, ఆయన కళ్ళని కప్పి నేను కొట్టిన వాడు ఎవరు అని చెప్పారంట. అంతగా యేసయ్యను వేధించారు. ఆయన మీద ఉమ్ము వేశారు. తల మీద ముళ్ళు కిరీటంలో పెట్టేదాన్ని రక్తం కారేదాకా, ముళ్ళు గుచ్చుకొని వెళ్ళేదాకా ఆయన బాధ పెట్టారు మనం చూస్తున్నాం. Yet he never said a word. ఆయనప్పుడు కూడా తన నోరు విప్పి ఏ మాట కూడా చెప్పలేదు. మన పాపములన్నింటినీ ఆయన మౌనంగా భరించారు. He was laid like a lamb to the slaughter. పోయి ఒక గొర్రె పిల్ల వలె ఆయన మౌనంగా ఉన్నారంట. Sheep is silent before the shearers. ఆ గొర్రెని చర్మం ఆ జుట్టునే తీయటానికి తీసుకెళ్తున్నప్పుడు అది ఎలాగ మౌనంగా ఉంటుందో అలా దేవుడు మౌనంగా ఉన్నారంట యేసుక్రీస్తు. మీరు ఈ గొర్రె నుండి ఆ జుట్టునే తీసేది మెషిన్తో తీస్తుంటారు. దాన్ని చూస్తే ఏ శబ్దం చేయదు. అలా ఎంత సులువుగా జుట్టుని తీసుకుంటారో బైబిల్ చెప్తుంది. అలాగూ యేసయ్య తను తాను he was led like a lamb to be slaughtered, as a sheep silent before the shearers. ఆ జుట్టుని తీసేవారి ముందు ఎలా మౌనంగా ఉంటుందో అలాగే మౌనంగా ఉన్నారంట. He did not open his mouth. ఏ రీతిలో కూడా తన నోరు విప్పి ఏం చెప్పలేదు. ఆయనని ఎంత హింసించినా కూడా మౌనంగా నీ కొరకు నా కొరకు సిలువలో తను పాపంని భరించుటకు తను మౌనంగా ఉన్నారు. అన్జస్ట్లీ కండెమ్డ్. తన అన్యాయంగా ఆయన మీద నిందలు వేశారు. హీ వాస్ లెడ్ అవే. ఆయన్ని లాక్కొని వెళ్ళారు, ఈడ్చుకొని వెళ్ళారు, చాలా హింసించారు. నో వన్ కేర్ దట్ హీ డైడ్ వితౌట్ డిసెండెంట్స్. ఆయనకు వివాహం కాలేదే, ఆయనకు పిల్లలు లేరే, ఆయనకు ఎవరు లేరే అని చెప్పి ఎవ్వరు కూడా ఆయన గురించి లెక్క చేయలేదు. ఎంత మాత్రం కూడా ఆయన మరణం గురించి ఎవ్వరు కూడా చింతించలేదు. దట్ హిస్ లైఫ్ వాస్ కట్ షార్ట్ ఇన్ మిడ్ స్ట్రీమ్. ఆయన జీవితం యవ్వన ప్రాయంలో ఆయనని చంపేశారు. 33 సంవత్సరంలో ఆయన జీవితంలో ముగింపుకు తీసుకొచ్చారు. బట్ హీ వాస్ స్ట్రక్ డౌన్ ఫర్ ద రిబెలియన్ ఆఫ్ మై పీపుల్.
నా ప్రజలు తిరుగుబాటు స్వభావం కొరకు ఆయన కొట్టబడ్డారు, ఆయన చంపబడ్డారు. యేసయ్య మీ కొరకు నా కొరకు చాలా వేదనలు బాధలు అనుభవించారండి. యేసయ్య అలాగూ మరణించడానికి ఒక కారణం ఉన్నది. నువ్వు విశ్వాసించాలి, యేసయ్యని పరిపూర్ణంగా విశ్వాసించాలి. నువ్వు నమ్ముకున్న ప్రతి ఒక్క వాటిని విడిచిపెట్టాలి. మనస్సే ఆయన ఎంతో మంది దేవుళ్ళని నమ్ముకున్నాడు, ఎన్నెన్నో దేవుళ్ళని ఏర్పాటు చేశాడు. కానీ ఎప్పుడైతే అస్సిరియా రాజు వచ్చి ముక్కులో ఒక కమ్మె వేసి ఆయనకు ఒక సంఖ్యలు వేసి ఆయన తీసుకువెళ్ళాడు, అప్పుడు ప్రార్థన చేశాడు. తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. మహాభయంకరమైన పాపం చేయడమే కాక ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడం కారణమయ్యాడు మనస్సే. కానీ తను తాను తగ్గించగా ఆయన క్షమించాడు. మనం ఎలాంటి పాపులైనా సరే, ఎంతగా దేవునికి విరోధంగా దూరంగా వెళ్ళి ఉన్నా సరే, ఆయన దృష్టిలో తగ్గించుకొని ప్రార్థన చేయగా ఆయన గొప్ప కార్యం చేసే దేవుడు. ఆయన ద్వారా మనం కృపను కూడా పొందుకుంటున్నాం. మనం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 20, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఇక్కడ మనం చూస్తున్నాము, యెహోవా మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవాయే నిన్ను కరుణించేవాడు, నిన్ను కరుణించే దేవుడు. ఆయన మోసేకును ఆరోనుకును ఇలా మాటలు చెప్పారు. 24వ వచనంలో, మే ది లార్డ్ బ్లెస్ యు, పరలోకపు తండ్రి నిన్ను ఆశీర్వదించును గాక. ప్రొటెక్ట్ యు, ఆయన నిన్ను కాచి కాపాడును గాక. మే ది లార్డ్ స్మైల్ ఆన్ యు, ఆయన నీ మీద చిరునవ్వుని ప్రకాశింప చేయును గాక. అండ్ బి గ్రేసియస్ టు యు, నీ పట్ల కనికరం కలిగి ఉండును గాక. మే ది లార్డ్ షో యు హిస్ ఫేవర్, ఆయన తను దయని నీకు కనపరచును గాక. అండ్ గివ్ యు హిస్ పీస్, ఆయన సమాధానాన్ని నీకు అనుగ్రహించును గాక. దానికే యేసయ్య, మనం యోహాను సువార్త 1లో మనం చదువుతున్నాము, ఆయన ద్వారా కృప వచ్చిందంట. కృప ఆయన ద్వారా వచ్చిందని మనం చదువుతున్నాం. కృపయు సత్యము ఆయన ద్వారా వచ్చింది. యేసయ్య చెప్తారు, ఐ గివ్ ద పీస్ విచ్ ద వరల్డ్ కెనాట్ గివ్ యు. నేను ఈ లోకం మీకు అనుగ్రహించలేని సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నారు. కృపనే దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఆయన విశ్వాసించడానికి కృపను అనుగ్రహిస్తున్నారు. మీ పాపములను క్షమించి మిమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు ఆయన కృపను మీకు అనుగ్రహిస్తున్నారు. అలాగనే అపోస్తలుల గ్రంథం 11వ అధ్యాయంలో, అపోస్తలుల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో చదువుదాం. వారు ఈ మాటలు విని మరి ఏమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్య జనులకు దేవుడు జీవాత్మైన మారు మనసుని కలుగచేసి ఉన్నాడని చెప్పుకొచ్చు దేవుని మహిమపరచు. ఇక్కడ చూస్తున్నాం, ద ప్రివిలేజ్ ఆఫ్ రిపెంటింగ్ ఆఫ్ దేర్ సిన్స్ అండ్ రిసీవింగ్ ఇటర్నల్ లైఫ్. ద ప్రివిలేజ్ ఆఫ్ రిపెంటింగ్ ఫ్రమ్ సిన్స్, పాపం నుండి మారు మనసు పొందటం గొప్ప బహుమానం అండి. అందరూ పాపంని గుర్తించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. తమ పాపలు, నేను పాపంలో జీవిస్తున్నాను అందరూ గుర్తించట్లేదు. పాపంలో నేను ఉన్నాను, నేను పాపిని అని గుర్తించటం గొప్ప కృప, దేవుడిచ్చిన దయ. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్, ద ప్రివిలేజ్ ఆఫ్ రిపెంటింగ్ ఆఫ్ దేర్ సిన్స్. పాపముని గ్రహించే గొప్ప దయనే, గొప్ప కృపని దేవుడు అనుగ్రహించున్నారు. అండ్ రిసీవింగ్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవమును పొందుకున్నట్టు. ఎందుకు పాపముని వదులుకోవాలి, ఎందుకు పాపముని విడిచిపెట్టాలి? నిత్య జీవమును పొందుటకు. ఈ లోక ఆశీర్వాదం కొరకు కాదు పాపముని విడిచిపెట్టడం, ఈ లోక ఆశీర్వాదం కొరకు కాదు పాపముని విడిచిపెట్టడం, నిత్య జీవమును పొందుకున్నట్టు. ద ప్రివిలేజ్ ఆఫ్ రిపెంటింగ్ ఆఫ్ దేర్ సిన్స్ అండ్ రిసీవింగ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవముని స్వాతంత్రించుకున్నటకు మన పాపముని విడిచిపెట్టాలి, యేసయ్య వైపు తిరగాలి. ఈ బూతులు, అబద్ధాలు, మోసం చేయటం, ఇదంతా కూడా యేసయ్య నామములో వదిలిపెట్టాలి. అసూయ, కక్ష, క్రోధం, ఇదంతా కూడా యేసయ్య నామములో వదిలిపెట్టాలి. చెడు మాటలు, దౌర్జన్యం, తిరుగుబాటు స్వభావం,
ఎదురు తిరగటం, ఇదంతా కూడా యేసయ్య నామములో విడిచిపెట్టి మారు మనసు పొందాలి. కారణం మన నిత్య జీవుని స్వతంత్రించుకోవాలి కనుక యేసయ్య నామంలో పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలో జీవించటకు మనం పిలువబడి ఉన్నాం. ప్రియమైన దేవుని జనమా, ఆయన గొప్ప కృప నిన్ను నన్ను పరిశుద్ధతలో నడిపించటకు ప్రయాసపడుతుంది. డ్యూటోనామీ ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం మన వాక్య భాగంలో ఈ మాటలు మనం చదివాము. డ్యూటోనామీ 9వ అధ్యాయం 4 నుండి 6 వచనంలో మనం చదువుతున్నాము. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, ఇట్ ఈస్ నాట్ బికాస్ యు ఆర్ సో గుడ్ ఆర్ హ్యావ్ సో మచ్ ఇంటెగ్రిటీ. 5వ వచనం మనం చదువుతున్నాము, ఇట్ ఈస్ నాట్ బికాస్ యు ఆర్ సో గుడ్ ఆర్ హ్యావ్ సచ్ ఇంటెగ్రిటీ దట్ యు ఆర్ అబౌట్ టు ఆక్యుపై దేర్ ల్యాండ్. మీరు మంచి వాళ్ళు కనుక ఈ దేశంలో మీరు స్వాతంత్రించుకోకపోవట్లేదు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి దేవుడు తీసుకొచ్చారో, కానాన్ దేశాన్ని స్వాతంత్రించుకున్నట్టు వారికి ఇచ్చారో, దేవుడు వాళ్ళతో ఈ మాటలు చెప్తారు. ఆఫ్టర్ ద లార్డ్ యువర్ గాడ్ హస్ డన్ దిస్ ఫర్ యూ, యు డు నాట్ సే దిస్ ఇన్ యువర్ హార్ట్. దేవుడు ఈ కార్యాన్ని మీకు చేసిన తర్వాత మీ హృదయంలో ఈ మాటలు చెప్పకూడదు. ద లార్డ్ హస్ గివెన్ us this land because we are such good people. మేము మంచి ప్రజలు కనుక, మేము మంచి వారు కనుక, మేము నీతిమంతులు కనుక దేవుడు ఈ దేశంలో మాకు ఇచ్చారు మీరు చెప్పకూడదు. మీరు చెప్పడానికి అధికారం లేదు. నో, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద wickedness of the other nation that he is pushing them out of your way. ఆ ప్రజలు పాపం చేస్తున్నారు కనుక, పాపిలుగా ఉన్నారు కనుక, అనీతిమంతులుగా ఉన్నారు కనుక దేవుడు వాళ్ళని మీ దారి నుండి తొలగించి ఈ దేశంలో మీకు ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ బికాస్ యు ఆర్ సో గుడ్ ఆర్ హ్యావ్ సచ్ ఇంటెగ్రిటీ that you are about to occupy their land. వారి దేశంలో మీరు స్వాతంత్రించుకున్నటకు మీరు మంచి వాళ్ళని కాదు, మీలో మంచితనం ఏమీ లేదు, మీరు గొప్ప వాళ్ళని కాదు, మీరు పరిశుద్ధులు కాదు. మిమ్మల్ని దేవుడు కనికరించడం వలన ఆ దేశాన్ని స్వాతంత్రించుకున్నటకు దేవుడు కనికరం ఇస్తున్నారు. The Lord your God will drive these nations out ahead of you only because of their wickedness. వారు చేసే పాపమును బట్టి మాత్రమే కానాన్ దేశం నుండి ఆ ప్రజలు మీ ముందు తరుము వేస్తున్నారు అని చెప్పి దేవుడు స్పష్టంగా వారితో మాట్లాడుతున్నారు. And to fulfill the oath to swear to your ancestors Abraham, Isaac and Jacob. యాకోబుకు, అబ్రహాముకును, ఇశ్రాయేలుకును, ఇస్సాకును ఏర్పరిచిన నిబంధనల్ని, వాగ్దానాన్ని నెరవేర్చే విధిగా దేవుడు మిమ్మల్ని కరుణిస్తున్నారు. కానీ మిమ్మల్ని బట్టి కాదు. నిన్ను నన్ను దేవుడు రక్షించిన విధానం మన మంచి వారములు కాదండి. మీరు నేను మంచి వారములు కాదు, మన పాపం లేని ప్రజలను కాదు, నేను నీతిమంతుల కారణం చేత కాదు. మన దేవుడి కృప, దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నిన్ను నన్ను కాపాడుతున్నారు. You must recognize that the Lord your God is not giving you this good land because you are good. మీరు మంచివారు కనుక దేవుడు ఈ స్థలాన్ని మీకు ఇవ్వలేదు. For you are not, you are a stubborn people. మీరు చెడ్డవారే, మీరు పాపం చేశారు, దేవునికి విరోధమైన పాపములు చేశారు, విగ్రహారాధన చేశారు, ప్రజలను మోసం చేశారు, అసూయ, ద్వేషం, ద్రోహం కలిగి ఉన్నారు, ప్రేమ లేక ఉన్నారు, కృతజ్ఞత లేక ఉన్నారు. ఆయన కూడా నిన్ను రక్షించడానికి కారణం ఆయన కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే. రెండో రీతిలో కృతజ్ఞత లేని జీవితంలో జీవిస్తున్నారు. దేవుని పట్ల కృతజ్ఞత లేదు, నీ కుటుంబం పట్ల కృతజ్ఞత లేదు, దేవుడు చేసిన కార్యాలను నువ్వు గుర్తించట్లేదు, ఆయన ప్రేమను నువ్వు గ్రహించట్లేదు. ఆయనను దేవుడు తన మహాగొప్ప కృపను బట్టి, ఆయన తన మహాగొప్ప కృపను బట్టి నేను కనికరిస్తున్నాడు, ఆయన కృపను అనుకరిస్తున్నాడు. నీలో ఏ మంచితనం లేదు, నీ తిరుగుబాటు స్వభావం, నీ అవిధేయత, నీ కృతజ్ఞత లేని మనసు దేవుడు నిన్ను క్షమించి ఆయన కృపనే నీకు అనుకరిస్తున్నాడు. లేవియ కాండం 11వ అధ్యాయం, లేవి కాండం 11వ అధ్యాయం, లేవి కాండం 11వ అధ్యాయం 44-45 వచనం. ఇక్కడ మనం చూస్తున్నాము 44-45 వచనంలో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాల్సింది.
నేల మీద త్రాగు జీవరాశులలో వేటి వలనను మీరు మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించితిని. యెహోవాను నేనే పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులు కావాలను. దేవుడు చెప్తున్నారు, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి నేను రక్షించి తీసుకురావడానికి కారణం మీరు పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి కనుకనే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చాను. మిమ్మల్ని రక్షించిన కారణం ఏం తెలుసా? నిన్ను పాపం నుండి దేవుడు రక్షించిన కారణం ఏం తెలుసా? నిన్ను తీసుకొచ్చి పాప లోకం నుండి నిన్ను విడిపించి ఆయన ఆలయంలో కూర్చోబెట్టడానికి కారణం ఏం తెలుసా? ఈ ఉదయకాలంలో ఈ మాటలు నేను వినుటకు కారణం ఏం తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలను వేరు చేయడానికి కారణం నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మాటల్లో పరిశుద్ధత ఉండాలి. నేను పోయిన వారం సండే స్కూల్ పిల్లలకు ఒక చక్కని మాటని నేర్పించాను. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి వరకు ప్రార్థన చేయండి. కానీ నేను ఈ వారం ఓడిపోయాను. ఎంత బాధపడ్డానంటే, ఏం దేవా, నేను కదా పిల్లలకి ఈ మాటలను నేర్పించాను. నన్ను శోధించి చూసి ఉన్నారు యేసయ్య. నేను ఒక విషయంలో ఓడిపోతే ఈ మాటలను తలంచుకొని సండే స్కూల్ పిల్లలకి నేను కదా సత్యమే ఈ అయ్యా నిలబడి బోధించాను. ఈ ఖండిత వాక్యాన్ని నేను కదా వాళ్ళకు బోధించాను. అయ్యా మీరు శోధించినప్పుడు నేను తప్పిపోయానే, నన్ను క్షమించండి ప్రభువా, నన్ను కనికరించండి ప్రభువా. ఎవరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులు కాదు. కానీ ఆయన సన్నిధిలో వచ్చి దుఃఖంతో బాధపడి కన్నీళ్లు కార్చి యేసయ్యా నన్ను క్షమించని అడగగా ఆయన పాపములన్నింటినీ క్షమించి, మన నోటి మాటలను క్షమించి, మన హృదయంలో ఉన్న చెడు ఆలోచనలను క్షమించి మనల్ని నీతిమంతులుగా చేయటకు ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన కోరుకుంటున్నది హృదయంలో పరిశుద్ధత కావాలి, నోటు మాటల్లో పరిశుద్ధత కావాలి, చెవులో పరిశుద్ధత కావాలి, చూపులో పరిశుద్ధత కావాలి. నువ్వు చూసేది పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు మాట్లాడేది పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని జనమా, దేవుడు ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఈ వారం నన్ను శోధిస్తూ ఉంటాడు. ఈ వాక్యం నువ్వు బోధించావు కదా, నువ్వు ఎలా ఉంటావు? మనం క్రానికల్స్ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతంలో మనం ఒక రాజుగారి గురించి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఆయన గొప్పగా దీవించాడు. దీవించిన తరువాత మనం చూస్తున్నాము ఆ రాజుగారిని, హెజెకియా రాజుని దేవుడు గొప్పగా దీవించాడు. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం 31వ వచనం. God withdrew from Hezekiah in order to test him and to see what was really in his heart. దేవుడు హెజెకియా రాజుని వదిలేసి ఆయన శోధించాలి, ఆయన హృదయంలో ఏమున్నదో అని చెప్పి తెలుసుకున్నట్టు శోధించారంట. 2వ దినవృత్తాంతంలో 31వ అధ్యాయం. అతని హృదయంలో ఉన్న ఉద్దేశములన్నీ తెలుసుకోవాలని దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. కొన్నిసార్లు దేవుడు మన హృదయంలో ఏముందని తెలుసుకోవాలని వదిలిపెడతాడు. ముందు బాగా దీవిస్తాడు, బాగా సహాయం చేస్తాడు. ఇప్పుడు సేవకుడుగా నేను వాక్యం చెప్తున్నప్పుడు అభిషేకం ఇస్తారు, వాక్యం చెప్పడానికి అన్ని చేస్తారు. ఆ వారంలో వదిలిపెట్టి నువ్వు ఈ వాక్యంలో చెప్పావు కదా, నువ్వు ఎలా ఉంటావు? దానికే ఒక సేవకుడు ఇలా చెప్పారు. సేవకుడు ఇలా చేయి చాపి మాట్లాడితే ఈ 2,000 మిమ్మల్ని చూపిస్తాట, 3,000 సేవకులను చూపిస్తాట. నీ సంగతి ఏంటి? ఈ 2,000 ప్రజల్ని చూపిస్తాట, ఈ 3,000 సేవకులను చూపిస్తాట. నీ సంగతి ఏంటి? ఇక్కడ ఒక వాక్యం రాయబడేది, బోధకుడా నిన్ను బట్టిను నీ బోధన బట్టి జాగ్రత్త పడు అని. అక్కడ ఏం రాయబడేది? అక్కడ 2వ అది మీ కొరకు. అక్కడ ఏ రాయబడింది? ఓకే. అయితే ఈ పిల్లల ముందు సేవకుల కొరకు, వాక్యం చెప్పే మా కొరకు
అటువైపు ఉన్నది వాక్యం వింటున్న మీ కొరకు. అయితే దేవుని వాక్యం కఠినంగా పరిశీలన చేసింది. దేవుడు ఎంత మాత్రం మన హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి మనం వదిలిపెట్టేస్తారంట. కొంతకాలం వదిలిపెట్టి నీ హృదయంలో ఏముందో నేను పరిశీలన చేయాలి, నేను శోధించాలి అనగా పూర్తిగా తను చేయి విడిచి వెళ్ళదు. యేసయ్య నేను ఎప్పుడు చేయి విడిచి వెళ్ళదు. ఆయన నీకు తోడుగానే ఉంటారు, కానీ కొన్ని పర్యాయం నేను శోధించుటకు ఆయన ప్రయాసపడతారు. అలాగనే యోహాను సువార్త 17వ అధ్యాయం ఇక్కడ దేవుడు ఇన్ని కార్యములు చేయటకు గొప్ప కార్యం, ఒక విశేషమైన ఒక కార్యం ఉన్నదని మనం 22వ వచనంలో చదువుతున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. మనము ఏకమై ఉండులాగున వారు ఏకమై ఉండునని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవుడు తన మహిమను మీకు నాకు ఇచ్చాడంటండి. ఆ మహిమ మీకు నాకు కనపడట్లేదు, కానీ సాతానుడికి దురాత్మ శక్తులకు కనపడుతుంది. వీళ్ళు దేవుని పిల్లలు, ఈమె దేవుని కుమార్తె, ఈయన దేవుని కుమారుడు, వీళ్ళందరూ దేవుని పిల్లలు. మనమందరం దేవుని పిల్లల్ని సాతానుడు చూడగలుగుతాడు. దేవుడు యోబు చుట్టూను, యోబు కుటుంబం చుట్టూను, యోబు కలిగి ఉన్న సమస్తముల చుట్టూను కంచి వేశారంట. అది యోబుకి కనపడలేదు, మనుషులకు కనపడలేదు. సాతానుడు దేవుని ఎదుట నిలబడి చెప్తున్నారు, నేను ఎలా యోబుని శోధించగలుగుతాను? మీరు యోబు చుట్టూ కంచి వేశారు, యోబు పిల్లల చుట్టూ, కుటుంబం చుట్టూ కంచి వేశారు, యోబు కలిగి ఉన్న సమస్తముల చుట్టూ కంచి వేశారు. దేవుడిచ్చిన మహిమనే మీరు నేను చూడలేము, కానీ దురాత్మ శక్తులు చూడగలుగుతున్నాయి, సాతానుడు చూడగలుగుతున్నాయి, దేవదూతలు చూస్తున్నారు. దేవుడు మీకు మహిమను ఇచ్చాడు. ఆ మహిమ ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చిన మహిమ, నీవు పరిశుద్ధురాలివి, నీ పాపమును క్షమించి నీతిమంతులుగా యేసయ్య తీర్పు తీర్చాడు. కారణం ఏం తెలుసా? నేను నీతిమంతురాలుగా యేసయ్య తీర్పు తీర్చడానికి కారణం ఏం తెలుసా? ఆయన ప్రేమ. మీరు నేను ఏకముగా ఉండాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగే ఏకమై ఉన్నారో మీరు నేను కూడా ఏకమై ఉండాలి దేవుని సన్నిధిలో. నా సహోదరి, మీరు చర్చికి వచ్చే ఒక సహోదరుని చూస్తే, బయట చూసినప్పుడు వందనాలక్క, వందనాలు చెల్లి, బాగున్నారా, వందనాలన్నా, వందనాలు తమ్ముడు, బాగున్నారా అని చెప్పి ఒకరినొకరు పలకరించుకోవాలి. మీకు బాగలేదు విన్నాను, ఆరోగ్యం బాగుందా అక్క, మీకు బాగలేదు విన్నాను. మీరు మంచి క్రైస్తవులుగా ఉండాలంటే మీరు మీ సహోదరులు ఎవరైనా బాగలేదు, జ్వరంతో ఉన్నారు, పని చేయలేకపోయి ఉన్నారంటే ఇంటికి వెళ్ళి అన్ను కడిగి ఇవ్వండి. యేసయ్య నామంలో అన్ను కడిగి ఉండండి. అయ్యా నేను ఈ పనిని మీకు చేస్తున్నాను అని చెప్పండి. అక్కడ బట్టలు ఉంటే బట్టలు ఉతికి ఇవ్వండి. యేసయ్య ఈ పనిని మీకు చేస్తున్నాను. ఆ సహోదరి విశ్వాసం పెరుగుతుంది, ఆ సహోదరికి మీ మీద ప్రేమ పెరుగుతుంది, యేసయ్య మీద విశ్వాసం పెరుగుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు ఆదరించాలి. దేవుని పిల్లలు చాలా చోట్ల నేను చూస్తున్నాను, ఒకరినొకరు ప్రేమించట్లేదు, కలిసి మంచి మనసు కలిగి ఉండట్లేదు. ప్రియమైన దేవుని జనమా, నేను చూస్తా ఉన్నాను, దేవుని పిల్లలని చెప్తున్నారు, సదా ఇంట్లో సినిమా మోగుతూ ఉండింది, సినిమా పాటలు మోగుతూ ఉంటుంది. దాన్ని వింటప్పుడు నేను అనుకుంటాను, మన విశ్వాసులు ఎలా ఉన్నారో, మన విశ్వాసులు వాళ్ళ ఇంట్లో ఇలాగే ఉంటారో ఏమో. వీళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళేవారే కదా. నేను చూసి ఆ కుటుంబాలంతా చర్చికి వెళ్ళేవారే, చర్చిలో వెళ్ళి ప్రార్థన చేసేవారే, మేము క్రైస్తవులను చెప్పుకునేవారే. వారి ఇంట్లో దేవుని వాక్యం వేలాడుతుంది, లామినేషన్ వేలాడుతుంది, యేసయ్య బొమ్మ వేలాడుతుంది. కానీ ఇంట్లో ఎప్పుడు చూసినా సినిమా పాటలు. ఎందుకు సినిమా చూడకూడదు? సినిమా పాటలు ఇది మిమ్మల్ని వేరే లోకంలోకి వెళ్తుంది, చీకటి లోకంలోకి తీసుకెళ్తుంది, మాయమాలమైన లోకంలోకి తీసుకెళ్తుంది, మరణ లోకంలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. కనుక వాటికి దూరంగా ఉండాలి. యేసయ్య వాక్యం వినాలి, యేసయ్య పాటల్ని వినాలి, మీ జీవితంలో మార్చుకోండి. నేను అటు ప్రజల్ని నేను చూసినప్పుడు మిమ్మల్ని గురించి నేను అదే ఆలోచన చేస్తాను. మీరు కూడా అలాగే ఉన్నారా ఏమో. దేవుడు దుఃఖపడతారండి. దేవుని పిల్లలు రెండు మార్గంలో జీవిస్తున్నప్పుడు దేవుని హృదయం చాలా దుఃఖపడుతుంది. సాతానుడు వచ్చి దేవుని ఎదురు చెప్తాడు, చూసావా, ఆదివారం మాత్రమే వీరు మీ పిల్లలు, మిగిలిన రోజులంతా వీరు నా పిల్లలు. సాతానుడు దేవుని ఎదుట ఈ మాట చెప్తున్నాడు, ఆదివారం మాత్రమే వీరు మీ పిల్లలు, మిగిలిన రోజులంతా
నా పిల్లలు సాతాను పిల్లలుగా ఉంటున్నారా మీ ఇంట్లో? దేవుడు తన మహిమను మీకు ఇచ్చినందుకు కారణం మీరు ఒకరినొకరు ప్రేమించాలి, ఏక మనసు ఉండాలి. దేవుని ఆలయంలో కులం అనే మాట ఉండకూడదు, కులం అనే మాట వినపడకూడదు. ఒకరోజు మేము ఒక గృహంలోకి వెళ్ళాం. అప్పుడు మాలో ఒకరు ఈ మాటని చెప్పారు. మన వాళ్ళే వారు హిందువులు కాదు. నాకు విన్నప్పుడు ఎంత దుఃఖం అనిపించిందంటే, ఏంటి ఈ మాట? సాతానుడు మాట, ఇదంతా సాతానుడు మాట. యేసు రక్తం చేత కడగబడినప్పుడు మనమందరూ కూడా దేవుని పిల్లలే. మన మాటల్లో కూడా మనవారు, ఆయన మనవారే, వాళ్ళు మనవారే అన్న మాట మాట్లాడకూడదు. మనం యేసయ్య పిల్లలు, ఆయన రక్తం చేత కడగబడిన వారు. యేసయ్య మనకు, మీ కొరకు, నా కొరకు ఆయన మహిమను ఇచ్చుటకు మరణించారు. ఆ మహిమ ఎందుకు ఇచ్చారు? మన ఏక మనసే ఉండాలి. ఐ హావ్ గివెన్ దిస్ గ్లోరీ యు గేవ్ మీ. నాకు ఇచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చేసాను. నాకు మీరు ఇచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చేసాను. సో దే విల్ బి వన్ యాజ్ వి ఆర్ వన్. మనం ఏకమై ఉన్నట్లుగా వీళ్ళందరూ కూడా ఏకముగా ఉన్నట్లుగా నేను మీరు ఇచ్చిన మహిమను వీరికి ఇచ్చాను. యేసే గొప్ప మహిమను ఇచ్చారండి. ఏకముగా ఉండుటకు, ఏక మనస్సు కలిగి ఉండుటకు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. అపోస్తలుడు పౌలు తను ఈ మాటను చెప్తున్నారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. These things happen as a warning. For I pass on to you what I received from the Lord himself. నేను దేవుని దగ్గర నుండి ఏదైతే పొందుకున్నానో దాన్ని మీకు ఇస్తున్నాను. On the night when he was betrayed, ఎప్పుడైతే ఆ రాత్రి యేసయ్య అప్పగించబడ్డారో, ఆ రాత్రి the Lord Jesus took some bread and gave thanks to God for it. కొన్ని రొట్టెలు తీసుకొని పరలోక తండ్రికి దాన్ని బట్టి కృతజ్ఞత తెలియపరిచి, then he broke it into pieces and said, ఆయన ముక్కలుగా దాన్ని విరిచారు. ముందు దాన్ని తీసి పరలోక తండ్రి కృతజ్ఞత తెలియపరిచారు, ముక్కలుగా దాన్ని విరిచారు. and said, this is my body which is given for you. ఇది నా శరీరం, ఇది మీ కొరకు ఇవ్వబడిన ఈ శరీరం. do this in remembrance of me. నా జ్ఞాపకార్థముగా నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ పనుల్లో పాల్గొనండి. in the same way he took the cup of wine after supper. ఆయన భోజనం చేసిన పిమ్మట ద్రాక్షరసంని అలాగనే తన చేతిలో ఎత్తి పట్టుకొని కృతజ్ఞత తెలియపరిచి, this cup is a new covenant between God and his people. ఇది కొత్త నిబంధన. ఈ రక్తం, ఈ ద్రాక్షరసం కొత్త నిబంధనకు సాదృశ్యం. an agreement confirmed with my blood. ఈ అగ్రిమెంట్, ఇది కన్ఫర్మ్ చేయబడిన ఒక అగ్రిమెంట్. ఇది నా రక్తములకు సాదృశ్యం. do this to remember me as often as you drink. మీరు ఈ ద్రాక్షరసాన్ని త్రాగుతున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకపరచుకోండి. for every time you eat this bread and drink this cup. నువ్వు ఎప్పుడల్లా ఈ రొట్టెని భుజిస్తున్నావో, ఈ ద్రాక్షరసాన్ని నువ్వు త్రాగుతున్నావో, you are announcing the Lord's death until he comes again. మీరు యేసయ్య తిరిగి వచ్చే వరకు ఆయన మరణం గురించి నువ్వు ప్రకటిస్తున్నావు అని చెప్పి యేసయ్య చెప్పారు. ప్రియమైన దేవుని జనమా, నిన్ను నన్ను యేసయ్య నీతిమంతురాలుగా తీర్పు తీర్చుటకు కారణం పరిశుద్ధంగా ఉండాలి, ఐక్యముగా ఉండాలి, ఆయన మరణంని ప్రకటించాలి. ఎన్నో కారణాలు మనం చూస్తాం. అబ్రహాం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాడు. నువ్వు విశ్వాసించినప్పుడే నీతిమంతురాలుగా తీర్పు తీర్చబడుతున్నావు. ఇంకా నేను పాపినే, అయ్యో నేను పాపం చేశాను, యేసయ్య నన్ను క్షమించారా లేదో తెలియట్లేదు, నాకు పద్దాకలు ఈ ఆలోచన వస్తుందంటే నువ్వు మోసపరుస్తున్నావు. నువ్వు విశ్వాసించాలి. అవును, నేను పాపం చేశాను, కానీ యేసయ్య దగ్గర నేను క్షమాపణ అడిగాను, యేసయ్య నన్ను క్షమించారు, నీతిమంతులుగా చేశారు, పరిపూర్ణంగా విశ్వాసించాలి. యేసయ్య నిన్ను రక్షించినప్పుడు నీలో ఏ మంచితనం లేదు. ఆయన కృప. ఇక్కడ నువ్వు పాపిగా ఉండగానే ఆయన నిన్ను ప్రేమించాడు. యేసయ్య కోరుకుంటాడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి.
నేను పరిశుద్ధంగా ఉండాలి. మనమందరూ పరిశుద్ధంగా ఉండాలి. మనమందరూ ఐక్యముగా ఉండాలి. కుటుంబంలో ఐక్యత. సాతానుడు కొన్నిసార్లు భయంకరంగా శోధిస్తాడు. కుటుంబాన్ని విడదీయటకు శోధిస్తాడు. కుటుంబంలో అలలు వలె, సముద్రపు అలలు వలె సమాధానం లేకుండా భయంకరమైన కార్యములను చేస్తూ ఉంటాడు. కానీ యేసయ్య నామంలో ఆ సముద్రంలో మౌనముగా ఉండని చెప్పి అధికారంతో ప్రకటించాలి, అధికారంతో ప్రార్థన చేయాలి. యేసయ్య ధోనిలో ఉన్నప్పుడు కూడా, శిష్యులతో ఉన్నప్పుడు కూడా భయంకరమైన అలలు వచ్చాయి. యేసయ్య లేసి ఆ సముద్రంలో మౌనముగా ఉండని చెప్పి గద్దించాలి. అది మౌనముగా ఉండిపోయింది. సాతానుడు నీ ఇంట్లో కలతలు తీసుకొస్తున్నప్పుడు మోకరించి ప్రార్థన చేయాలి. యేసయ్య నామములో సమాధానం కలుగును గాక. యేసయ్య నామములో కొన్నిసారి భయంకరమైన శోధనని తీసుకొస్తాడు. మాటల వలన, క్రియల వలన సాతానుడు సంతోషిస్తాడంట, దురాత్మలు సంతోషిస్తాడంట. కుటుంబంలో మనం ఒకరిని ఒకరు అల్లరి చిల్లరి చేసుకుంటే, ఒకరిని ఒకరు తిట్టుకుంటే, అరుచుకుంటే సాతానుడు దురాత్మలు నవ్వుతాయంట. దేవుని పిల్లలు కూతురు మాట్లాడుకుంటే, దేవుని పిల్లలు దేవునికి ఇష్టమైన రీతిలో కేకలు వేసి మాట్లాడుకుంటే దురాత్మలు నవ్వుతారంట, సాతానుడు నవ్వుతాడంట. చూసావా నీ పిల్లలు ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి నవ్వుతాడంట. మనం ఏం చేయాలి తెలుసా? యేసయ్య నామములో దాన్ని గద్దించాలి. యేసయ్య ఉన్నప్పుడు కూడా ఆ సముద్రం ఎలా లేచి వచ్చిందో, నీ కుటుంబంలో యేసయ్య ఉన్నప్పుడు కూడా, నీ జీవితంలో యేసయ్య ఉన్నప్పుడు కూడా, నీకు ప్రార్థన జీవితం ఉన్నప్పుడు కూడా అలలు లేస్తాయి, సమస్యలు లేస్తాయి, కలతలు లేస్తాయి. యేసయ్య నామంలో ఆ సమస్యలను గద్దించాలి. యేసయ్య నామంలో ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండిపోయిన సమస్యల్ని గద్దించాలి. అప్పుడు యేసయ్య అద్భుత కార్యం చేస్తాడు. యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచింది పరిశుద్ధమై ఉండటకు. యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచింది ఐక్యం కలిగి ఉండటకు. యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచింది ఆయన తిరిగి వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రకటించదు. ప్రియమైన దేవించడమా, మీరు విశేషమైన వారు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరికంటే విశేషమైన వారు. మనమందరం ఒకే కొట్టులోనే బియ్యంలు కొనుక్కుంటున్నాం, కూరగాయలు కొంటున్నాం. కానీ వారు బ్రతికే ఉద్దేశం వేరు, మనం బ్రతికే ఉద్దేశం వేరు. పోయిన వారు మనం ధ్యానించాం. మనం తినినా త్రాగినా దేవుని మహిమ కొరకే మనం చేస్తున్నాం. మనం తినినా త్రాగినా దేవుని మహిమ కొరకే చేస్తున్నాం. కొనేదంతా ఒకే కొట్టులోనే. ఈ లోకంలో ఉన్నవారు ఒకే చోటుకే వస్తారు, దేవుని పిల్లలు ఒకే చోటుకే వస్తారు. కానీ వాళ్ళకు మనకు తేడా ఉంది. మనం తినినా త్రాగినా దేవుని నా మహిమ కొరకు, మన దేవుని కొరకు జీవిస్తున్నాడు. ఈ ఉదయ కాలంలో పరలోకపు తండ్రి తామే మిమ్మల్ని తన వాక్యం చేత ఆశీర్వదించింది గాక. మీకు నిత్య జీవముని అనుగ్రహించుటకు ఆయన మీ పేరుని జీవ గ్రంథంలో రాసి ఆయన మీ కొరకు వేచి ఉన్నారు. పరలోకపు తండ్రి తన ముఖ క్రాంతిని మీ మీద ప్రకాశింపచేయను గాక. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. మన వాక్య భాగంలో చదివినట్లుగా డ్యూటోనమీ, ద్వితీయోపదేశ కాండం, డ్యూటోనమీ, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం లేవికాండం 11వ అధ్యాయంలో మనం చదివినట్లుగా, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులై ఉన్నట్లుగా మీరు పరిశుద్ధులై ఉన్నట్లు. ఓకే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐ థింక్ నంబర్ 6 సంఖ్యాకాండం 6వ అధ్యాయం. యెహోవా నీ మీద తన సన్నిధి క్రాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగచేయును గాక. అటు వారి ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించును. నేను చదువుతున్నాను. May the Lord bless you. పరలోకపు తండ్రి తామే మిమ్మల్ని దీవించును గాక. May the Lord protect you. పరలోకపు తండ్రి తామే మిమ్మల్ని కాచి కాపాడును గాక.
మే ద లార్డ్ స్మైల్ ఆన్ యు. పరలోకపు తండ్రి తామే తన ముఖకాంతిని ప్రకాశింప చేయనుగాక. నేను మళ్ళా మొదటి నుండి ఈ ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు మీరు ఆమేన్ అని చెప్పి చెప్పారు. సరేనా? నోరు విప్పి ఆమేన్ అని చెప్పినప్పుడు అలాగనే కలుగునుగాక అని చెప్పి అర్థం. ఆమేన్ అని మనం ఎందుకు చెప్తున్నాం? అలాగనే కలుగునుగాక. ఒకరు ప్రార్థన చేసిన వెంటనే మౌనంగా ఉంటే మీరు అంగీకరించట్లేదని అర్థం. ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు మీరు మౌనంగా ఉంటే అంగీకరించట్లేదని అర్థం. ఆమేన్ అని చెప్పినప్పుడు మీరు అంగీకరిస్తున్నారు. అట్లానే జరుగునుగాక. ఓకే. మే ద లార్డ్ బ్లెస్ యు. పరలోకపు తండ్రి తామే మిమ్మల్ని దీవించునుగాక. మే ద లార్డ్ ప్రొటెక్ట్ యు. పరలోకపు తండ్రి తామే మిమ్మల్ని కాచి కాపాడునుగాక. మే ద లార్డ్ స్మైల్ ఆన్ యు. పరలోకపు తండ్రి తామే తన చిరునవ్వును మీ మీద ప్రకాశింప చేయనుగాక. మే ద లార్డ్ బి గ్రేసియస్ అంటు యు. పరలోకపు తండ్రి తానే తన కృపని మీకు అనుగ్రహించునుగాక. మే ద లార్డ్ షో యు హిస్ ఫేవర్. పరలోకపు తండ్రి తామే తన దయని మీకు అనుగ్రహించునుగాక. మే ద లార్డ్ గివ్ యు హిస్ పీస్. పరలోకపు తండ్రి తామే తన సమాధానాన్ని మీకు అనుగ్రహించునుగాక. పరలోకపు తండ్రి మిమ్మల్ని దీవించడానికి పిలిచాడు. మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి పిలిచాడు. ఆయన రక్తం చేత మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మీరు పరిశుద్ధులు. ఈ లోకం మిమ్మల్ని చూసినప్పుడు ఎత్తి చూపించింది, కానీ పరలోకపు తండ్రి మిమ్మల్ని నీతిమంతులుగా చేశారు. మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తాను. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా వందనాలు తెలియజేస్తున్నాను. పరలోక రాజ్యానికి వందనాలు తెలియజేస్తున్నాను.